రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమవుతోంది. స్థానిక పోరులో అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని లేదా గెలవాలని అధికార కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే ధీటుగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వాళ్ళు తల కింద తపస్సు చేసినా సరే ఏకగ్రీవాలు కానివ్వము, వాళ్ళు ఏమన్నా చేసుకోండి. ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, ఏకగ్రీవాలు చేసుకుంటాం కదా అనే ఒక ఆలోచన నుంచి వాళ్ళు ముందు ఆలోచన నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు మీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా మీతో లేరు కాబట్టి, ప్రజలలో ఓట్ల ద్వారా మీరు గెలవలేరు కాబట్టి పోలీసుల రాజ్యమో పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు ఏకగ్రీవాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా క్యాండిడేట్లను పెడతాము, ప్రతి చోట కూడా ఎలక్షన్ జరుపుతాము. ఎలక్షన్లు అనేవి ఇంకా వస్తాయి అని చెప్పేసి మేము కూడా పత్రికల్లో చదవడమే తప్పితే తెలుస్తుంది ఎప్పుడు డేట్స్ వస్తాయో. ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. అన్ని సీట్ల మీద మా అభ్యర్థులు నిల్చుంటారు. వార్డులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏది కూడా యునానిమస్ గా ఇచ్చే క్వశ్చనే లేదు.